గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధ కోసం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. శ్రేష్టమైన గ్రంథంలో ఓ ప్రత్యేకమైన గ్రంథము మరి సాముయేలు అనే గ్రంథం. ఈ సాముయేలు అన్న గ్రంథం పుట్టుకున్న దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆయన హిస్టరీ చూపిస్తుంది. ఆయన వ్రాసిన గ్రంథమే గనుక ఒక శ్రేష్టమైన హితోపదేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. అలాంటి సాముయేలు గ్రంథము మనం గమనిస్తే మొదటిగా 1వ అధ్యాయంలో సాముయేలు యొక్క తల్లి అయిన హన్నా ప్రార్థన మనకు అగుపిస్తుంది. తల్లి అయిన హన్నా ప్రార్థించగా ప్రభువైన క్రీస్తు వారి యొక్క మహాకృపకు హన్నా పాత్రురాలై మరి సాముయేలుగా కుమారుణ్ణి గర్భము ధరించి 9 నెలల పాటు మోసి ఆ తర్వాత కుమారునిగా ఆమె లోకానికి తీసుకుని వస్తుంది. పాలు తాగేంత వరకు తన దగ్గర తన కుమారుడిగా ఉంచుకొని పాలు విడిచిన వెంటనే ఏలీ అనే ఒక దైవజనుడి దగ్గర తీసుకుని వెళ్లి సాముయేలును సేవ కొరకు సమర్పించడం అన్నది జరుగుతుంది. సాముయేలు జీవితం అంతా కూడా మహా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలే కనిపిస్తూ ఉంటాయి. చిన్న వయసులోనే దేవుని యొక్క మందిరపు ఆవరణంలో నిద్రిస్తున్న సాముయేలుతో మరి ప్రభువైన క్రీస్తు వారు ముఖాముఖిగా మాట్లాడి సాముయేలుకు మర్మాలు తెలియజేశాడు. వాస్తవానికి దేవుడంటే కూడా తెలియని, దేవుని స్వరం అంటే కూడా గుర్తించలేని వయసులో దేవాలయంలో పడుకున్నట్టుగా సాముయేలును పేరు పెట్టి ప్రభువైన క్రీస్తు వారు సాముయేలు 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 అంటూ పిలవటం జరిగింది. దేవుడు అనేక మందిని పిలిచాడు. అబ్రహామును కూడా పిలిచాడు 100 సంవత్సరాలు పైబడిన తర్వాత. యాకోబును కూడా పిలిచాడు చాలా వయసు అయిన తర్వాత. కానీ ఇంత చిన్న వయసులో సాముయేలుని పేరు పెట్టి పిలిచిన ఓ ప్రత్యేకమైన ఘనత దేవునికే ఉన్నది. అంత చిన్న వయసులో దేవుని దగ్గర పేరు పెట్టి పిలిపించుకున్న గనుడు సాముయేలు మాత్రమే. అలాంటి సాముయేలు ప్రభువైన క్రీస్తు వారికి అంకిత భావము కలిగి ఇశ్రాయేలు జనాంగమునికి దైవజనుడుగాను దీర్ఘదర్శిగాను ప్రవక్తగాను తయారు చేయబడ్డాడు. సాముయేలు దీర్ఘదర్శిగాను ప్రవక్తగాను దైవజనుడుగాను ఉంటుండగా మరి ఆయన చెప్పు ప్రతి మాట చిన్న వయసు నుంచినే. ఎందుకు అంత చిన్న వయసులోని బాధ్యత అంటే దైవజనుడిగా ఉంటున్న ఏలీ సాముయేలుని దేవుడు ఎన్నుకున్నాడని, సాముయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, సాముయేలుని దేవుడు గర్భములోనే పేరు పెట్టి పిలిచాడని గ్రహించిన ఏలీ గారు తన నోటి మాట తప్పిపోకున్నట్టుగా జరుగుతూ ఉండమో ఆయన గ్రహించాడంట. చూద్దాం బైబిల్ గ్రంథంలోని సాముయేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. తరువాత సాముయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక మానెను. అయితే ఏలీ సాముయేలు నా కుమారుడా అని సాముయేలును పిలవగా అతడు చిత్తం నేను ఇక్కడ ఉన్నానను. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చిన మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులు ఏది మరుగు చేసిన యెడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలగజేయునుగా కానీ చెప్పగా సెలవిచ్చిన సంగతులలో ఏది నీవు మరుగు చేయని యెడల అంతకంటే అధికమైన కీడు నీకు కలగజేయనని చెప్పగా సాముయేలు దేనిని మరుగు చేయక సంగతంతయు అతనికి తెలియజెప్పాను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక ఆయన. దేవుని మహిమ కలుగాక. సాముయేలును గురించి ఏలీ గ్రహించాడు. సాముయేలు యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహించాడు. సాముయేలులో ఉంటున్న దైవికమైన తలంపులను గుర్తించాడు. సాముయేలును దేవుడు ఎన్నుకున్న సంగతిని, దేవుని యొక్క ఏర్పాట్లను గుర్తించాడు. సాముయేలు చెప్తున్న ప్రతి మాట ఒక్క మాట కూడా తప్పిపోకుండా జరుగుతూ ఉన్నదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. పరిపాలన కొనసాగుతుంది. సాముయేలు చేతిలో ప్రభువైన క్రీస్తు వారి మహత్కార్యాలు అద్భుతాలు చేస్తున్నారు. దీర్ఘదర్శిగా తయారు చేయబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగములో ఒక ఆలోచన, ఇశ్రాయేలు జనాంగములకు ఒక కోరిక, ఇశ్రాయేలు జనాంగములో ఒక మనసులో ఒక తలంపు. మాకు ఒక రాజు ఉంటే